ఏ బుజ్జి, పాపకు కావాల్సిన మెడిసిన్స్ అన్ని సర్దుకున్నావా? పెట్టుకున్నానండి. సరే గాని పాపకి ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టేకు. రోగాలు ఏమన్నా వస్తే మనమే ఇబ్బంది పడాలి. అన్నట్టు మర్చిపోయాను, పాపకు అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఒక ఫోన్ చేయి, నేను వచ్చి నిన్ను పాపని ఇద్దరిని తీసుకుని వచ్చేస్తాను. ఎందుకండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటేనే ఇన్ని జాగ్రత్తలు చెప్తారు నాకు? ఇక్కడైతే నేను అమ్మ ఉంటాము, అక్కడ ఎవరున్నారని చూసుకోవడానికి. అక్కడ మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదండి చూసుకోవడానికి. ఇక్కడైనా నేనే కదా చూసుకునేది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిజమే కదండి చెప్పేది. పాప లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చూసుకునేది నేనే కదా. మీరు ఎప్పుడైనా పాపకి స్నానం చేయించడం కానీ అన్నం తినిపించడం కానీ చేశారా? నేనే కదండి అన్నీ చేసుకునేది. అక్కడికి వెళ్ళినా నేనే చూసుకుంటాను. నాకు ఆ మాత్రం తెలుసు పాపని చూసుకోవడం. సరే, పాప ఆరోగ్యంగా ఉండడానికి మనం ఇక్కడ పెట్టే ఫుడ్ అక్కడ దొరుకుతుందా ఏంటి? ఎందుకండి మా అమ్మ వాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడతారు? మా అమ్మ వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా కానీ నాకు కానీ మన పాపకు కానీ ఎప్పుడూ ఏ లోటు చేయలేదండి. మీకు మా అమ్మ వాళ్ళ గురించి తెలిసి కూడా అత్తయ్య మాటలు విని నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు కదా. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ పిల్లలు మాత్రం కడుపు నిండా తినాలి అనే కోరుకుంటారండి. అలాంటి తల్లిదండ్రులను అవమానించడం కరెక్ట్ కాదండి.